అసలు అక్షయ తృతీయ రోజున బంగారమే ఎందుకు కొనాలి? అక్షయ తృతీయ నాడు కేదార్నాథ్‌లో ఏం జరుగుతుంది? అక్షయ తృతీయ రోజున పఠించవలసిన మంత్రం, ఏ వస్తువులు దానం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకి నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది అని నమ్ముతారు. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇక్కడే మీకు ఓ సందేహం రావచ్చు, బంగారానికి ఈ పండుగకు ఉన్న లింక్ ఏంటని. బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. అక్షయ తృతీయ రోజున హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీనర్థం విష్ణువు అంటే హిరణ్యగర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. మనలో చాలామంది అక్షయ తృతీయ పర్వదినాన ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకటి పసిడి. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు, దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం దానం చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు కాబట్టి వేసవి మంటలు, వేడి గాలులతో వచ్చే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయాలి. ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు గొడుగు, వస్త్రాలు, పాదరక్షలు వంటి వాటిని దానం చేయాలి. పురాణాల ప్రకారం ఈరోజు జరిగిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పర్వదినానే చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించారు. ఈ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు, బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు జన్మించారు. అక్షయ తృతీయ రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగివచ్చారు అని నమ్ముతారు. వేదవ్యాసుడు చెపితే గణేశుడు మహాభారతం రాయడాన్ని ప్రారంభించారు. ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. మరి ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి.